ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జత కుదరదు ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చేసాను. పండు ఏమో మీరు ఊరికి వెళ్ళారని చెప్పాడు. అందుకే మధ్యలో నాకు విజయవాడలో ఏదో పని ఉంటే అది చూసుకొని మీకోసం ఈ ఊరు వచ్చేసాను. అవును సహస్రా, నీకోసమే వచ్చాను. నాకు విజయవాడలో ఒక ఇంపార్టెంట్ పని ఉందని చెప్పాను కదా, దానికోసం నేను ఇప్పుడే అర్జెంటుగా బయలుదేరాలి. విహారీ అద్దంలా తయారు చేసుకున్న ఒక అబద్ధానికి రాయి విసిరే అవకాశం ఒక్కటొస్తే చాలు. ఆ అబద్ధం అనే అద్దం ముక్కలైపోయి నిజం బయటపడుతుంది. హలో సుభాష్. హాయ్ అంబిక, ఈరోజు మధ్యాహ్నం 12:30కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. మెయిల్ చూసుకున్నావా? ఏంటి, మధ్యాహ్నం 12:30 గంటలకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉందా? అవును. ఓ, అయితే విహారీ ఖచ్చితంగా ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలిగా. అఫ్ కోర్స్. విహారీ లేకుండా మీటింగ్ ఎలా అవుతుంది? అయినా అంత పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నావు? సో మీటింగ్ కోసం విహారీ ఖచ్చితంగా హైదరాబాద్ వస్తాడు. అలాగే ఇదే రోజు లక్ష్మి కూడా హైదరాబాద్ వచ్చింది అంటే మనం ఇప్పటి వరకు ఊహించని ఒక కొత్త విషయం బయటపడుతుంది. వాట్ డు యు మీన్? విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి ఒకే చోటుకి వెళ్ళుంటారంటావా? వై నాట్? అయినా అయ్యుండొచ్చు కదా, చెప్పలేం. దిస్ ఇస్ క్రేజీ. విహారీకి లక్ష్మికి మధ్యలో ఏముంటుంది? ఏమైనా ఉండొచ్చు, ఎవరికి తెలుసు. అవునా? లెట్స్ సీ దెన్. ఏ విషయం ఎప్పుడు బయటపడుతుందో, ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో. బట్ ఒకటి మాత్రం నిజం అంబిక, ఏదో ఒక విధంగా మనం అతి త్వరలో విహారీ అడ్డు తొలగించుకోవాలి. లేకపోతే వ్యాపార రంగంలో మనకి అడ్డుగోడలు పడతాయి. యూర్ రైట్ సుభాష్. విహారీని నేలమట్టం చేసే వరకు నేను నిద్రపోను. ఎందుకంటే ఈ పగ ఈనాటిది కాదు, కొన్నేళ్ల నాటిది. నా పగ చల్లారాలి అంటే విహారీ మీద గెలుపు జెండా ఎగరేయాలి. విహారీని పాతాళానికి తొక్కిపడేయాలి. అప్పటికి కానీ నా పగ చల్లారదు. అంబిక, డోంట్ బీ ఎమోషనల్. జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం, సరేనా? ఉంటాను. పిన్ని, నువ్విక్కడున్నావా? నీకోసం నేను ఇల్లంతా చూస్తున్నా. ఓ అవునా? అదేంటి పిన్ని, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వింకెక్కడ ఆలోచిస్తున్నావు? ఒక కొత్త పాయింట్ మీద నాకు అనుమానం మొదలైంది. అదే కాని జరిగితే ఈ ఇంట్లో ఈరోజు ఒక పెద్ద ప్రళయం జరుగుతుంది. నువ్వే విషయం గురించి మాట్లాడుతున్నావు పిన్ని? ఈరోజు ఆఫీస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. అంటే విహారీ ఖచ్చితంగా ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలి. ఈరోజు విహారీ హైదరాబాద్ రావాలి. ఇదే రోజు లక్ష్మి కూడా హైదరాబాద్ వచ్చిందే అనుకో. వస్తే ఏమవుతుంది? ఇద్దరూ ఒకే రోజు ఇంట్లో నుండి బయటకెళ్లారు. ఇద్దరూ ఒకే రోజు మళ్ళీ ఇంటికి తిరిగొస్తే మనం ఊహించలేని విషయాలు చాలా ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావు పిన్ని?
నువ్వు ఇండైరెక్ట్ గా విహారి బాబా లక్ష్మి పైన మనసు పడ్డాడు అన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు రివర్స్ లో కూడా ఆలోచించొచ్చు సహస్ర. బహుశా లక్ష్మియే బిహారీని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించొచ్చేమో. ఎవరికి తెలుసు. నమస్తే మేడం. విహారీ గారు హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారంట మేడం. నేరుగా ఆఫీస్కే వస్తున్నారంట. మీరు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి వస్తున్నారు కదా? ఏమన్నావు? అర్థం కాలేదు. అదే మేడం, విహారీ గారు ఇప్పుడే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారంట. మీటింగ్కి డైరెక్ట్గా వచ్చేస్తున్నారంట. మీరు కూడా వచ్చేస్తున్నారు కదా? నేను కూడా వచ్చేస్తున్నానులే. సరే మేడం. సహస్ర, బిహారీ హైదరాబాద్కి వచ్చేశాడు. ఇక లక్ష్మి వస్తుందో లేదో చూడాలి. అయినా లక్ష్మికి అంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందని అనుకుంటున్నావా? నేను అనుకోవడం అనుకోకపోవడం పక్కన పెట్టు. ఒకసారి అటు చూడు. నో డౌట్ సహస్ర, ఇద్దరు ఒకేసారి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు అంటే మనం ఊహించిందే నిజమై ఉండొచ్చు. ఇక నుండి నువ్వు ఇగ్నోర్ చేస్తే కుదరదు. ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యాలి. లేకపోతే నీకు సొంతమైంది మరొకరి సొంతమైపోవచ్చు. నీకు చెందింది నీకు శాశ్వతంగా దూరమైపోవచ్చు. అసలు ఈ లక్ష్మిని ఇంట్లో నుంచి గంటేశాక కూడా మళ్ళీ ఎందుకు తిరిగి వస్తోంది? వస్తే ప్రాణం తీస్తానని భయపెట్టినా కూడా మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి అసలు ఎలా సాహసం చేస్తోంది? పిన్ని, ఈ రోజు ఈ లక్ష్మి పని నా చేతిలో అయిపోయింది. సహస్ర, నీలో అనుమానం అనే బీజం నేను నాటగలిగాను. అది వీలైనంత త్వరగా మహావృక్షం అయిపోయి బిహారీ జీవితంలో ఒక అణుబాంబులా పేలాలి. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ వచ్చావా? ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారా? ఈ హరబాబు నువ్వు వెళ్తే మీ ఇంట్లో వాళ్ళంతా సంతోషించినారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.